జై శ్రీరామ్ అండి. రైతు మిత్రులు ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. వీలైతే షేర్ కూడా చేయండి. ఈరోజైతే మనం ఏ ప్రమోషనల్ వీడియో చేస్తలేమండి. జస్ట్ మనకు కామెంట్స్ రావడం జరిగింది. అన్న మీ వాయిస్ క్లారిటీగా వస్తలేదు. కొంచెం క్లారిటీగా మాట్లాడండి, లౌడ్‌గా మాట్లాడండి అని చెప్పి. దాని గురించి మనం మైక్ అయితే బుక్ చేయడం జరిగింది. ఆ మైక్ ఒక అన్బాక్సింగ్ అయితే చేయడం జరుగుతుందండి. మనం ఆల్రెడీ మైక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని మాత్రమే ఈ మైక్ బుక్ చేయడం జరిగింది. ఇక మైక్ స్పెసిఫికేషన్స్ ఏంది, ఈ మైక్ ఎంతలో పెట్టి కొన్నాను, ఏం ప్రైజెస్ పెట్టి కొన్నాను, దీనికున్న మెయిన్ యాక్సెసరీస్ ఏమొస్తున్నాయని చెప్పి మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి. లేకుంటే వీడియో కట్ చేసి వెళ్ళిపోవచ్చండి, నో ప్రాబ్లమ్. ఇక ప్లీజ్ లైక్ మాత్రం చేయండి మా వీడియోస్‌కి. రైతులకు సపోర్ట్ చేయండి. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు మా వీడియోస్‌ని బాగా చూస్తున్నందుకు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తున్నామండి. ఇదైతే 6 అవర్స్ ఛార్జింగ్‌తోని వస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే. ఇంకోటొచ్చి 70 మీటర్స్ దాకా ఇది మైక్ యాక్సెప్ట్ చేస్తుంది డిస్టెన్స్‌నొచ్చేసి. ఇదండి మెయిన్ మైక్ వచ్చేసి. ఇది రిసీవర్ ప్లస్ మైక్స్ దీనికి అటాచ్ ఉండే మినీ కాంపౌండ్. అంటే తక్కువ స్పేస్‌లో, అంటే మన ఇయర్ బడ్స్ ఉన్నంత సైజులో ఉంటుంది. మనకు ట్రావెలింగ్ అయినా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈజీగా కంఫర్టబుల్‌గా జేబులో పెట్టుకొని తిరగొచ్చండి. ఇక మెయిన్‌లీ మనకు యాక్సెసరీస్ అన్ని ఇందులోనే ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇందులో వచ్చేసి మనకు అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఒక్కొక్క యాక్సెసరీస్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చి టైప్ సి అండి. టైప్ సి ఫోన్‌లోకి యూజ్ చేయనీకి వస్తుంది డైరెక్ట్‌గా కనెక్ట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి కెమెరా కనెక్ట్ చేసి వాడుకోవడానికి కూడా ఇది వర్క్ అయితుందండి. కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైక్ అండి. ఇది మనకి మెయిన్‌లీ మైక్ ఎఫెక్ట్ రావాలంటే ఇది ఉండాలి కదండీ, అందు గురించే. ఇప్పుడొచ్చేసి అయితే ఛార్జింగ్ కేబుల్ అండి ఇది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదొచ్చేసేమో మళ్ళీ ఆల్రెడీ మైక్ 2 మైక్‌లున్నాయని చెప్పాను కదా! దాని గురించండి రిసీవర్స్‌కి. ఇదొచ్చేసేమో లైటింగ్ కేబుల్ అండి. మనది ఐఫోన్ కదా! దాని గురించి అని ఇదే మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక బాక్స్‌లో అయితే ఏం లేదండి. బాక్స్ తీసి పక్కకు పడేసినాను. దాంతోని పెద్ద పనేం లేదని చెప్పి. బట్ బీరువాలో పెడతానండి. ఎందుకంటే మనకి యూజ్ అయితది. సెకండ్ వన్ వచ్చేసి 2 బటన్స్ ఉన్నాయండి. ఒకటేమో ఆన్ ఆఫ్ బటన్, ఒకటేమో మోడ్ చేంజ్‌ది. అదే కెమెరాకు, ఫోన్‌కి చేంజ్ చేసుకోవడానికి మోడ్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. నేనైతే ఆన్ చేశానండి. ఆన్ చేసినాక ఒక మైక్, 2 మైకులు తీశాను. మైకులు తీయంగానే మనకు సిగ్నల్ ఆటోమేటిక్‌గా రిసీవర్‌కి కనెక్ట్ అయిపోతుందండి. దాంతోనైతే నో ప్రాబ్లము. ఇంకోటి, మీరేదైతే ఇప్పుడు వాయిస్ ఉంటున్నారో నేను ఇదే మైక్‌లా రికార్డ్ చేసి మీకు ఈ వాయిస్ అడాప్ట్ చేయడం జరిగింది. నేను ఫోన్‌కైతే కనెక్ట్ చేసుకున్నానండి ఫస్ట్ టైమ్ కాబట్టి బ్లూటూత్‌కి. బట్ నాకు తెలవదు కదండీ డైరెక్ట్ కనెక్టింగ్ ఉంటదని చెప్పి. దాని తర్వాత అదేదైతే డిస్క్రిప్షన్ ఉందో అదంతా చదివాక నాకు అర్థమైంది. అది లైటింగ్ కేబుల్ టు డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని వాడుకోవాలని చెప్పి. దాని ప్రకారమే నేను ఏదైతే కెమెరాకు కనెక్ట్ చేసి నేను ఫోన్ కనెక్ట్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది. మీరు వాయిస్ కూడా క్లారిటీగా వినొచ్చు. నాయిస్ కాన్సలేషన్ లేదు ఇందులో. డైరెక్ట్‌గా నేనే మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా నా పక్కన చాలా సౌండ్ వస్తుంది. బట్ ఆ సౌండ్ అంతా ఇందులో ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి, విన్నాను కాబట్టి. థాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు.